అదే కానీ బ్రో అంతేం నాకు యావరేజ్ అనిపించింది అంతే బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రియల్ స్టార్ ఒరిజినల్ అర్జున్ రెడ్డి అయిన ఉపేంద్ర గారి మూవీ అయితే నేను చూసేసి రావడం జరిగింది. ఎందుకు ఒరిజినల్ అర్జున్ రెడ్డి అంటున్నానంటే 25 years బ్యాకే ఉపేంద్ర గారు ఆయన మూవీస్తో రా కావచ్చు, ఉపేంద్ర కావచ్చు, సూపర్ కావచ్చు, బుద్ధివంత, ఓం, ఇష్, తర్లే నన్మగ ఇలాంటి మూవీస్తో ఆయన అంటే ఎందుకు చూపించినారనమాట. అండ్ ఓకే, ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే బ్రో నాకైతే మూవీ యావరేజ్ అని నాకు అనిపించింది. నేను హానెస్ట్గా నేను చెప్తాను. అంటే కాన్సెప్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కాన్సెప్ట్ అయితే ఏంటంటే లైక్ ఎంతసేపు మన జీవితాలు మనం పక్కన పెట్టేసి మన కుటుంబ సభ్యుల జీవితాలు వచ్చేసి మనం చూసుకోకుండా మన బాధ్యతలు మనం నెరవేర్చకుండా ఈ పొలిటీషియన్స్ వెనకాల ఇలాంటి వాళ్ళ వెనకాల మనం పరిగెత్తి మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాము. వాళ్ళకేమి రిచ్ ఆర్ బికమింగ్ రిచర్, పూర్ ఆర్ బికమింగ్ పూరర్. సో మీ జీవితాన్ని వచ్చేసి మీరు బాగు చూసుకోండి అనేది లైన్ అయితే బాగానే ఉందన్నమాట. లేకపోతే మిమ్మల్ని తొక్కిపడేస్తారనే మెసేజ్ అయితే బాగానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి దే కూడా మేడ్ ఇట్ లిటిల్ బెటర్ నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే వచ్చేసి కొంచెం ఉపేంద్ర గారి మార్క్ ఇంతకుముందు నేను మూవీస్ చెప్తున్నాను కదా, అది ఆ మార్క్ అయితే కొంచెం మిస్ అయింది. బట్ స్టిల్ మనము ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసము, మనం మెసేజ్ ఓరియంటెడ్ ఎలిమెంట్స్ కోసము అండ్ ఉపేంద్ర గారి యాక్టింగ్ కోసము ఆ ట్రోలాగిత్తే సాంగ్ ఉంది కదా, ఇలాంటి ఒక 2 songs ఉన్నాయన్నమాట. లైక్ నీది కంటే నాది పెద్ద సంథింగ్ అలా ఉంటుంది. సో వాటి కోసం వచ్చి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఒకటి ప్రో మనకు ఉపేంద్ర గారు వచ్చేసి లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అలాంటి టైంలో చెప్పారు కదా, మీరు చూసిండే ప్రభాస్ గారి కల్కి 2898 వచ్చేసి అది మైథలాజికల్ కల్కి అయితే ఇది సైకలాజికల్ కల్కి అన్నారు. ఈ సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే మనకు ఉంటాయి, అక్కడక్కడ డెఫినెట్లీ ఉంటుంది. సో ఓవరాల్గా ఒకటే ఇప్పుడు ఉపేంద్ర గారి మూవీస్ ఎవరు మనకు లైక్ అన్ని మూవీస్ మనం ఎంటర్టైన్మెంట్ కోసము లేకపోతే కంటెంట్ కోసం వస్తూ ఉపేంద్ర గారి మూవీస్కి మనం వచ్చేది మోటివేషన్ కోసం, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు. సో అదైతే కొంతవరకు ఉంటుంది. అలా లేదు బ్రో, ఆయనే చెప్పారనమాట. బ్రో 2 క్లైమాక్సెస్ ఉన్నా నేను ఎలా చెప్పగలను, చూసింది ఒక షోనే కదా. సో ప్రాబ్లీ దీని తర్వాత ఏమైనా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇంకో షోలో చూసిన తర్వాత నాకు తెలుస్తుందేమో. సో ఇప్పటి వరకు అయితే ఒక క్లైమాక్సే చూస్తాను, ఆ క్లైమాక్స్ అయితే బాగానే ఉంది. ఏంటి బ్రో సీక్వెల్ అంటా ఉన్నారా? సీక్వెల్కి అయితే ఇప్పటి వరకు అయితే స్కోప్ ఏమి ఇవ్వలేదు. ఆయన స్కోప్ ఇవ్వకపోయినా దాని నుంచి తీసుకోవచ్చు అనమాట. సో మనం ఎలా పూర్ ఆర్ బికమింగ్ పూరర్, పేదవాళ్ళం అయిపోతే ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది లాస్ట్ ఒక 10 minutes చూపించినారు. అదే కానీ బ్రో అంతేం నాకు యావరేజ్ అనిపించింది అంతే బ్రో. సో పెట్టిండే డబ్బులకి మనకు అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది అనమాట. సో చాలా బెటర్గా పెట్టిండొచ్చు. ఈ మధ్య వచ్చే కన్నడ మూవీస్ మనం చూస్తూనే ఉన్నాం ఎంత ఎక్సలెంట్గా ఉంటున్నాయో, వాటితో కంపేర్ చేస్తే కొంచెం యువై అనేది లిటిల్ డౌన్ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ నాట్ ఎ బ్యాడ్ మూవీ, ఇట్స్ ఎ గుడ్ యావరేజ్ మూవీ.